సో హాయ్ గైస్ డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళు సాఫ్ట్‌వేర్‌కి రావచ్చా? అసలు ఈ కంపెనీ హైరార్కీ ఎలా ఉంటది? డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళు నిజంగా మనము సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఎంత వరకు ఉంది? సో ఈ వీడియోలో మనం ఒక ఓవర్‌వ్యూ అనేది చూద్దాము. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇట్ డజంట్ మ్యాటర్ విత్ యువర్ డిగ్రీ అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే బీటెక్ సీఎస్‌సి వాళ్ళు, ఐటీ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో సెటిల్ అవుతా ఉన్నారు. వాళ్ళ అంటే దీనికి సంబంధం లేదనమాట. సో, ఇగ వాళ్ళు ఏం బీటెక్‌లో ఏ కోర్స్ తీసుకున్నారు, లేదా డిగ్రీలో ఏ కోర్స్ తీసుకున్నారు, డిగ్రీలో బీకామ్ జనరల్ తీసుకున్నోళ్ళు సెటిల్ అయ్యున్నారు, బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకున్నోళ్ళు సెటిల్ అయ్యున్నారు. అండ్ ఆల్సో బీఏ తీసుకున్నోళ్ళు కూడా సెటిల్ అయ్యున్నారు. అండ్ ఆల్సో బీఫార్మసీ కొంత కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు కూడా సాఫ్ట్‌వేర్‌లో సెటిల్ అయ్యున్నారు. మరి ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందంటే బేసిక్‌గా ఎక్కువ ఎంఎన్‌సి కంపెనీస్‌లో అయితే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా డెఫినైట్‌లీ సీఎస్‌సి, ఈసీఈ, ఐటీ ఇలా బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ ఇలా ఏంటి అంటే విచ్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఫస్ట్ అండ్ అట్‌మోస్ట్ ప్రయారిటీగా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 2 విషయాలుగా మనం మాట్లాడుకోవాలి. స్టార్టప్‌లో వెళ్ళాలా? లేకపోతే ఎంఎన్‌సిలో వెళ్ళాలా? ఎక్కడ పాజిబిలిటీ ఉంటుంది అంటే, ఇక్కడ మనం ఈ రెండిటి గురించి మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎంఎన్‌సిలో వెళ్ళాలంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రెషర్ గురించి మాట్లాడుతున్నా నేను. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్స్‌పీరియన్స్డ్ గైస్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ కంప్లీట్‌లీ ఫ్రెషర్స్. ఈ ఫ్రెషర్స్ ఎలా ఉంటారంటే ఎంఎన్‌సిలో అయితే ఫ్రెషర్స్‌ని వాళ్ళు చూసేది ఒకటే చూస్తారు. వీళ్ళకి ఎంత నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఆన్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది ఈళ్ళది అని మాత్రం హై ప్రయారిటీలో చూస్తారు. ఎక్కడ ఎంఎన్‌సి కంపెనీస్‌లో. వేరాజ్ ఫ్రెషర్స్ స్టార్టప్ కంపెనీలో ఫ్రెషర్స్‌ని ఎలా చూస్తారంటే, స్టార్టప్ కంపెనీలో ఎప్పుడు కూడా వాళ్ళు చూసేది ఒకటే. దే విల్ లుక్ ఇంటూ ఎంత స్కిల్‌ఫుల్ పర్సన్ ఈ పర్సను. ఈ పర్సన్‌ని మనం తీసుకుంటే మన కంపెనీకి ఎంత యూజ్ అవుతాడు అనేది స్టార్టప్‌లో చూస్తారు. ఇక్కడ ఎంఎన్‌సి అంటారు. ఎంఎన్‌సిలో మేబీ మనకి ఒక సెక్యూర్డ్, ఒక సేఫ్ చెప్పుకోవడానికి నేను ఎంఎన్‌సిలో పనిచేస్తున్నానే గానీ, కంపారిటివ్‌లీ స్టార్టప్‌లోనే సాలరీస్ అనేది, ప్యాకేజెస్ అనేది చాలా హ్యూజ్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో నీకు హైక్ కూడా ఎంఎన్‌సి కంటే స్టార్టప్ కంపెనీలో ఉంటది. ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆర్ రివీల్ దట్ కంపెనీ నేమ్స్. అయి పేరుకే ఎంఎన్‌సి కంపెనీస్ కానీ దాంట్లో వర్క్ అనేది మామూలుగా ఉండదు. చాలా మంది ఏందంటే నాకు ఎంఎన్‌సిలో వచ్చింది, లేకపోతే ఎంఎన్‌సిలో వచ్చిందని ఇదైపోతారు గానీ, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎంఎన్‌సియా, స్టార్టప్పా ఇట్ డజంట్ మ్యాటర్. మన స్కిల్ ఉండాలి ఇక్కడ మ్యాటర్. ఆ స్కిల్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఇక్కడ మనము డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళు సాఫ్ట్‌వేర్‌కి ఎలిజిబులా అంటే, ఎంఎన్‌సి కంపెనీలో పాసిబిలిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ, వి కెన్ ప్లాన్ ఇన్ స్టార్టప్ కంపెనీస్ అంటే వేర్ యూ హావ్ 70, 100, 150, 200 ఎంప్లాయీస్ ఉన్న అట్లాంటి కంపెనీస్‌లో మనము ఈ ప్లాన్ అనేది అంటే డిస్టెన్స్ డిగ్రీ అనేది కంప్లీట్ బాగా స్కిల్ ఉండాలి. స్కిల్ అంటే మళ్ళీ డిస్టెన్స్ డిగ్రీ ఉంది. స్కిల్ కూడా అంతంత మాత్రంగా ఉందంటే ఎవరు మనకి జాబ్ ఇయ్యడానికి సిద్ధంగా ఉండరు. రైట్. ఓకే. మనకి డిస్టెన్స్ డిగ్రీ ఉంది. సో, మనము స్కిల్ అనేది అందరికంటే కొంచెం ఎక్కువగా నేర్చుకోవాలి. ఎక్కువగా మన పెర్ఫార్మన్స్ ఇవ్వగలగాలి ఇంటర్‌వ్యూస్‌లో. రైట్. ఇక్కడ డిస్టెన్స్ డిగ్రీతో సాఫ్ట్‌వేర్‌కి ఎంటర్ కావద్దు అనే కాన్సెప్టే లేదు గానీ, ఇంకొక విషయం ఏంటి అంటే, ఫ్రెషర్స్ కంటే గూడా డిస్టెన్స్ డిగ్రీ ఉండి కొంత కెరియర్ గ్యాప్ ఉంటే మన ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా వెళ్ళడం చాలా చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ కంపారిటివ్‌లీ ఫ్రెషర్. ఎందుకంటే ఫ్రెషర్‌గా రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకే చాలా కష్టంగా ఉన్నప్పుడు, ఇంత కెరియర్ గ్యాప్ ఉండి, ఇంత ఇంత అంటే డిస్టెన్స్ డిగ్రీ అయ్యుండి దాని నుంచి వెళ్ళడం కష్టమవుతుంది. అండ్ ఆల్సో మినిమమ్ 65, 70% అనేది మ్యాండేటరీ. అంతకంటే 50%, 52%, 60% కంటే బిలో ఉందనుకోండి, ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. దిస్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ అన్నమాట. రెగ్యులర్ డిగ్రీ చేసినా గానీ, రెగ్యులర్ బీటెక్ చేసినా గానీ, బీటెక్ సీఎస్‌సి గానీ, ఐటీ గానీ ఏదైనా కావచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డొమైన్. మినిమమ్ 60% ఈస్ మ్యాండేటరీ. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చా మినిమమ్ మనము ఇంటర్నల్స్‌లో కొంచెం పర్ఫెక్ట్‌గా మార్క్సొచ్చి మినిమమ్ మార్క్స్‌తో పాస్ అయినా గానీ, ఈ 60% అనేది బీటెక్‌లో ప్రతి ఒక్కరికొస్తుంది. మరెందుకు రావట్లేదు అంటే, మనోళ్ళు సరిగ్గా కాలేజ్‌కెళ్ళక, లేకపోతే కాలేజ్‌లో ఫ్యాకల్టీని కొట్లాడబెట్టుకొని, లేకపోతే సరిగ్గా బిహేవ్ చేయకో, లేకపోతే
మనం మంచిగా బిహేవ్ చేసిన ఆ ఫ్యాకల్టీ, ఆ కాలేజీ అట్లనే ఉండి సరిగ్గా ఏకనో ఇంటర్నల్ మార్క్స్. సో, ఇలాంటి వాళ్ళకి 60% కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60% ఈస్ మినిమమ్ మార్క్స్‌తో పాస్ అయినా గాని వచ్చేస్తుంది. రైట్? సో, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీడియో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళు సాఫ్ట్‌వేర్‌కి ఎంటర్ అవ్వచ్చు. బట్ నాట్ విత్ ద రికమెండేషన్ బట్ విత్ ద స్కిల్. సో, అది కూడా కొంచెం కెరియర్ గ్యాప్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ గల త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం ఒకటే కాదు. చాలామంది జాబ్ అని జాబ్ గురించి మాత్రం ఆలోచిస్తారు. ఇఫ్ యూ ఆర్ ఎనఫ్ మెచ్యూర్డ్ యూ విల్ థింక్ అబౌట్ హౌ కెన్ యూ సర్వైవ్ ఆఫ్టర్ గెట్టింగ్ ద జాబ్. జాబ్ వచ్చిన తర్వాత సర్వైవల్ గురించి కూడా మనం ఆలోచించాలి. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివైసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.